కరీంనగర్లో కబ్జారాయిళ్ల ధనదాహానికి పేద మధ్యతరగతి వాళ్ళు బలయ్యారు. రియల్ మాఫియా చేసిన నిర్వాకానికి ఇప్పుడు వారంతా రోడ్డున పడ్డారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వివాదాస్పద భూములను ప్లాట్లుగా చేసి మాయమాటలు చెప్పి అమాయకులకు కట్టబెట్టారు. అవి సీలింగ్ భూములని తెలియక చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు ఆ సర్వే నెంబర్లలో ఫ్లాట్లు కూడా కొనుగోలు చేశారు. మొత్తం 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా 476 మందికి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు దండుకున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. 100 కోట్ల విలువైన ఆ భూముల భాగోతం ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న కొత్తపల్లి రెవెన్యూ విలేజ్ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లోని 20 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వ వశమయ్యింది. ఆ 20 ఎకరాల భూమిపై గత 3 దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూ వస్తోంది. 1995వ సంవత్సరంలో వివాదం మొదలైన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు లోక్సత్తా శ్రీనివాస్ లోకాయుక్తను ఆశ్రయించడంతో వివాదం బాగా ప్రాచుర్యం పొందింది. 2024 నవంబర్లో లోకాయుక్త 3 సర్వే నెంబర్లో ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. $476 పట్టాలు రద్దు కావడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. పైసా కూడబెట్టి పిల్లల పెళ్లిళ్లు, చదువులు, సొంతింటి నిర్మాణం కోసం కొనుక్కున్న ప్లాట్లు రద్దు కావడంతో వారిలో ఆందోళన మొదలయ్యింది. 1995 నుంచి వివాదం ఉన్నప్పుడు ఆ భూములను బ్లాక్ లిస్టులో పెట్టారని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వారిపై మండిపడుతున్నారు. ప్రభుత్వ విభాగాలు చేసిన తప్పుకు తామెందుకు బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. అసలు ముందే ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టి ఉంటే తాము ఆ భూములను కొనుగోలు చేసేవాళ్లం కాదంటున్నారు. రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ నిర్లక్ష్యం, అవినీతి కారణంగా తామంతా ఇప్పుడు రోడ్డున పడ్డామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితాంతం దాచుకున్న డబ్బుతో కొన్న ఇంటి జాగాలపై హక్కు లేదనడంతో గుండెలు బాదుకుంటున్నారు బాధితులు. మాకు కొత్తపల్లి శివారులో గల సర్వే నెంబర్ 197లో ప్లాట్ గలదు. గత 5 సంవత్సరాల కింద ప్లాట్ కొనుగోలు చేసినాము. ఇట్టి ప్లాట్ క్యాన్సిల్ అయిందని తెలిసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాము. సబ్ రిజిస్టర్ గారు అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల తీసుకున్నాము ప్లాటు. ఇప్పుడు అదే సబ్ రిజిస్టర్ గారు క్యాన్సిల్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. కావున ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ ప్లాట్లపై ఏదో చర్య తీసుకోగలరని మనవి. ఇంతకుముందు సీలింగ్లో తెలియదు, వేరే వాళ్ళు మనకు కొన్నాము. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళే మంచి ల్యాండ్ అని కొనిపించారు. అప్పుడు సబ్ రిజిస్టర్ కూడా మంచిదని రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఇప్పుడు ఇది సర్వే నెంబర్ సీలింగ్లో ఉందని, లోకాయుక్తతో కేసులో ఉందని తెలియడంతో ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ ప్లాట్ కొనుగోలు చేసినాము. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఈ సమస్యకు ఏదో పరిష్కారం చూపాలని మా మనవి. 1995లోనే ఈ వివాదం హైకోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ విచారణ జరిపించి అవి సీలింగ్ భూములని తేల్చారు. దాంతో ఆ భూమిని క్లెయిమ్ చేస్తున్న వారు మళ్లీ అప్పీల్కు వెళ్లగా విచారణలో ఉండగానే ఈ భూములు ముగ్గురి చేతులు మారాయి. 2004లో 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ వివాదాస్పద భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. కరీంనగర్కు అత్యంత సమీపంలో కరీంనగర్ జగిత్యాల హైవేపై ఉండడంతో పేద మధ్యతరగతి ప్రజలు చాలా మంది అందులో ప్లాట్లు కొనుగోలు చేశారు. దాంతో ఆ వివాదాస్పద భూముల్లో మొత్తం 476 ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటిదనేది ప్రశ్నార్థకంగా మారింది. అసైన్డ్, సీలింగ్, ప్రభుత్వ భూములు, వర్క్స్, దేవాదాయ శాఖ భూములతో పాటు కోర్ట్ స్టే ఉన్న భూములపై స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 22A కింద ప్రొహిబిటెడ్ జాబితాలు చేరుస్తుంది. దాంతో వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుండదు. అయితే ప్రొహిబిటెడ్ జాబితాలు చేర్చాల్సిన భూముల వివరాలను ఆయా ఆర్డీఓలు, కలెక్టర్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపిస్తుంటారు. కానీ కొత్తపల్లి పరిధిలోని 175, 197, 198 సర్వే నెంబర్లోని భూమిపై 1995 నుంచి వివాదం ఉన్నప్పటికీ ఆ భూముల సర్వే నెంబర్లను ప్రొహిబిటెడ్ జాబితాలు చేర్చలేదు. ఆ భూములను ప్రొహిబిటెడ్ జాబితాలు చేర్చకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆపడానికి అవకాశం లేకుండా పోయింది.
2016 వరకు కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 424 రిజిస్ట్రేషన్లు కాగా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటయ్యాక 2024 నవంబర్ వరకు 52 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 2005 నుంచి 2024 వరకు పనిచేసిన కరీంనగర్ రూరల్ గంగాధర సబ్ రిజిస్ట్రార్లు కాసులకు కక్కుర్తిపడి ఉద్దేశపూర్వకంగానే సీలింగ్ ల్యాండ్ కేసు విచారణను తొక్కిపెట్టి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్లు రద్దు చేసిన జిల్లా అధికారులు బాధ్యులైన అప్పటి సబ్ రిజిస్ట్రార్ రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 476 పట్టాలు రద్దు కావడంతో బాధితులంతా ఒక్కతాటిపైకొచ్చారు. న్యాయం కోసం బాధితులంతా హైకోర్టు గడప తొక్కారు. న్యాయస్థానం పిటిషన్ను స్వీకరించడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి.